రెడికా ఇదొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. దేశంలోని 2 రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో 2, గుజరాత్, కోల్కతాలో ఒక్కో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ, బెంగళూరు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హెచ్ఎంపీవీ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలకు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలను జారీ చేశారు. ఇక కర్ణాటక ప్రభుత్వం మాస్కులను కూడా తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందితే తీసుకోవాల్సిన చర్యలపై కూడా అన్ని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి భరద్వాజ్ సూచించారు. ఈ వైరస్ కట్టడికి కూడా సంబంధించిన అంశాలపై ఢిల్లీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖలతో సంప్రదింపులు జరపాలని అన్నారు. ఇక దేశంలోని 2 రాష్ట్రాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో 2, గుజరాత్, కోల్కతాలో ఒక్క కేసు నమోదైంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు ప్రభుత్వాలు కూడా పూర్తిగా అప్రమత్తమై హెచ్ఎంపీవీ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. దేశంలో హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నిన్నటి వరకు చైనాలోనే ఈ వ్యాధి విస్తరిస్తుంది, చైనాలో కొంత ప్రమాదకరంగా ఉందని చెప్పినప్పటికీ ఆలాసనంగా ఈరోజు 4 కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. దీంట్లో బెంగళూరులో 1 కేసు, తర్వాత కోల్కతా, ఇక మిగతా చోట్ల కొంత కేసులు నమోదయ్యాయి. అంటే ఈ నేపథ్యంలో కొంత ప్రజలు అప్రమత్తంగా, ఏదే కరోనా సమయంలో ఏ రకంగా అయితే అప్రమత్తంగా ఉన్నారో ఆ రకంగా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటే కొంత వ్యాధి అరికట్టేందుకు కొంత సహకరించబడుతుందని చెప్పారు. ప్రమాదకరమైన కాదా అనేది ఇప్పటికిప్పుడు వైద్యశాఖ చెప్పకపోయినప్పటికీ ఇది చిన్నపిల్లల మీద, వృద్ధుల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు. అంటే వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునేటువంటి శక్తి లేని వాళ్లకు సోకితే కొంత ప్రమాదకరంగా ఉంటుంది. వాళ్ళు అనారోగ్యం తీవ్రంగా అస్వస్థతకు గురై కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం. బెంగళూరు పొరుగున ఉన్నటువంటి బెంగళూరులో కేసులు నమోదం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ఈ వ్యాధి దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు, దీనికి సంబంధించినటువంటి నివారణ చర్యల విషయంలో ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటా ఉంది. ప్రజలకు కూడా అలర్ట్ చేస్తా ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఏదైతే జాగ్రత్త తీసుకున్నా అదేవిధంగా అంటే కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో సోకిన నేపథ్యంలో మాస్కులు కంపల్సరీ, అంటే బహిరంగ ప్రదేశాల్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ఖచ్చితంగా వాడండి అని చెప్పారు. ఇక్కడ కూడా అలాంటి సలహాలు, సూచనలు చేయకపోయినప్పుడు, ఆదేశాలు ఇవ్వకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోమని, అంటే తుమ్మినప్పుడు కానీ మిగతా కొంత బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడము ఇట్లాంటి చేయకూడదు అని చెప్పేసి, అదేవిధంగా ఎక్కువ మట్టుకు అంటే మాస్క్ పబ్లిక్ ఎక్కువగా ఉన్న చోట ఉండకుండా జాగ్రత్తలు తీసుకోమని, పబ్లిక్ ఒక షాపింగ్ మాల్స్ వీటికి వెళ్ళినప్పుడు కొంత అక్కడ పబ్లిక్ ఉంటుంది, ఆ సమయంలో కొంత మాస్కులు వాడండి, శానిటైజర్ వాడండి అని చాలా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం. అంటే కరోనా విపత్తు నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో మరో విపత్తు రాబోతుంటే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉంటే ప్రభుత్వాలకు సహకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో సహకరించి, ప్రభుత్వాలు ఎప్పుడు ఏ సలహాలు, ఏ సూచన ఇచ్చినా కాబట్టి తీసుకుంటే బాగుంటుంది. దగ్గు, రొంప. కృష్ణమూర్తి, అయితే కరోనా రాకముందు ఇండియా జనాభాలో సెకండ్ ప్లేస్ ఉంది, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇండియా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళింది జనాభాలో. సో ఇప్పుడు దీన్ని అరికట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రాలు ఏ విధంగా, మరి ముఖ్యంగా జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తుంది ప్రభుత్వాలు?
ఒకటి మనం జనాభాను ఓకే, భారతదేశం ప్రపంచంలో జనాభాలో ఎక్కువ ఉంది ఇప్పటికి నగరస్థానం. కానీ భారతదేశంలో కొంత కట్టుబాట్లు విచ్చలవిడితనం అనేది ఇంకా ఇంకా పూర్తిస్తారు. కొంత కొంత విచ్చలవిడి ఉన్నప్పటికీ చైనా మాదిరిగా విచ్చలవిడితనం లేదు. లేనప్పుడు ఇక్కడ వ్యాధి నివారణ చేసేందుకు చాలా ఈజీగా, అంటే ప్రజలు పూర్తి స్థాయిలో క్రమశిక్షణ ఉండి, ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి స్వీయ రక్షణ కోసం కావాల్సిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వ్యాధిని మనం నివారించగలం. మనం అంటే చైనా మాదిరిగా, చైనాలో విచ్చలవిడిగా ఉంటుంది, విచ్చలవిడితనం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ లేదు. పాశ్చాత్య దేశాలు, మీరు ఫారిన్ కంట్రీస్ వీటి మీద కొంచెం విచ్చలవిడితనం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ మీ కరోనా కూడా మన భారతదేశంలో వచ్చిన తర్వాత అమెరికాలో వచ్చింది. కానీ అమెరికా మొత్తం పనికిపోయింది, అతలకుతలమైంది. భారతదేశం కొంత ఇబ్బందులు పడ్డప్పటికీ చివరికి కొంత స్టేబుల్ గా ఉంది. ఇబ్బందులు పడ్డా స్టేబుల్ గా ఉంది. కానీ అమెరికా కొంత అతలకుతలమై చాలా ఇబ్బంది పడి, అంటే విచ్చలవిడితనం ఎక్కువ ఉంటుందో అక్కడ కొంత ఇట్లాంటి వ్యాధులు, వైరస్లు శరవేగంగా విస్తరించే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ విచ్చలవిడితనం ఇక్కడ లేనందుకు మనకు కలిసి వచ్చే అవకాశం. ఇంకోటి, ప్రజలు కూడా క్రమశిక్షణగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు అంటే కొన్ని చోట్ల కొంతమంది అక్కడక్కడ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న ఉండొచ్చు. కానీ మెజార్టీ ప్రజలు క్రమశిక్షణగా ఉండే అవకాశం ఉంది. ఒక వ్యాధి సోకింది, ఒక ఒక ఆ ఏరియాకి అయితే బాగుండదు అనుకున్నా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని వెళ్తారు. వెళ్ళినా కానీ వాళ్ళ పనులు చేసుకుని వచ్చేస్తారు గప్చిప్. అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంత ప్రభుత్వాలు చెప్పేటువంటి సలహాలను, సూచనలను పాటిస్తే బాగుంటుంది. అంటే ఒకవేళ జలుబు రొంప అయితే మనం ఏదో మార్కెట్కి వెళ్ళి క్రోసిను డోలోపో ఇంకేదో చేసుకొని తీసుకున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు ఏమని చెప్తారు వైద్యులు, ఖచ్చితంగా వైద్యుల సలహాలను తీసుకోండి, వైద్యుల సలహాలను పాటించండి అని చెప్పాం. ఖచ్చితంగా మనం కూడా వైద్యుల సలహాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అంటే నిద్ర పూర్తి స్థాయిలో నిద్రపోవాలి. తర్వాత గాలి కూడా బాగా వచ్చే విధంగా చూసుకోండి అని కొన్ని జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది తాజాగా. వీటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ ముక్కుకు కర్చీపు లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోమని, ఆ టిష్యూ పేపర్ను మళ్ళీ వాడదు. కర్చీపు కూడా వాడకుండా వెంటనే నీళ్ళలో వేసి తుడుచుకునే విధంగా చేయండి. వీలైనంత మటుకు టిష్యూ పేపర్లు వాడండి. తర్వాత శానిటైజర్ వాడండి. మాస్కులు ధరించేందుకు ప్రయత్నాలు చేయండి. అంటే ఈ రకమైన ఈ సూచన, ఇవి చాలా కామన్ సూచనలు. కరోనా తర్వాత మాస్క్ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి ఈ సూచనలు పాటిస్తే ఖచ్చితంగా మనము ఈ వ్యాధిని తరిమేసేందుకు అవకాశం ఉంటుంది. మన దేశం నుంచి కానీ, మన రాష్ట్రం నుంచి కానీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వచ్చినా ఎక్కడికెక్కడ కట్టడి చేసేందుకు వీలుంటుంది. అంటే ప్రపంచీకరణ, గ్లోబలీకరణ నేపథ్యంలో వెంటనే అంటే ప్రయాణ సౌకర్యాలు పెరిగాయి, అన్ని పెరిగాయి. ఈ రకంగా వ్యాధులు కూడా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే, ముందు జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి ప్రభుత్వాలకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తే కొంత బాగుంటుంది వాళ్ళని. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్.